వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై అరవ శ్రీధర్ వివరణ తీసుకోవాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 35 నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అరెస్టు వంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సూచించింది. ఒకవేళ అరెస్టు చేయాల్సి వస్తే తప్పనిసరిగా రాతపూర్వకంగా కారణాలు నమోదు చేయాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా అరవ శ్రీధర్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ రాజకీయ దురుద్దేశంతోనే శ్రీధర్పై కేసు నమోదు చేశారని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ ఎమ్మెల్యే వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. దీంతో ఆయనకు స్వల్ప ఊరట లభించినట్లయింది. కేసు వివరాలకు వెళితే, ఓ మహిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలతో రైల్వే కోడూరు పోలీసులు శ్రీధర్పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. అయితే తనపై ఆమె చేసిన ఆరోపణలు నిజం కాదని ఎమ్మెల్యే తొలి నుంచి వాదిస్తున్నారు. మరోవైపు పార్టీ పరంగా కూడా ఈ విషయంపై జనసేన అధిష్టానం త్రిసభ్య కమిటీతో విచారణ జరిపించిన సంగతి తెలిసిందే.